మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక అవతాకలు, ఇతర చట్ట ఉల్లంఘనల మీద రామోజీరావు, శైలజ కిరణ్‌తో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు కీలక వ్యక్తులు, ఉద్యోగులపై నమోదు చేసిన కేసులో తాము దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లను గుంటూరు, విశాఖపట్నం డిపాజిట్ల పరిరక్షణ చట్టం ప్రత్యేక కోర్టు రిటర్న్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీఈడీ దాఖలు చేసిన అప్పీళ్ల మీద విచారణ 19కి వాయిదా పడింది. ఈ అప్పీళ్ల విచారణ అర్హత మీద అభ్యంతరం ఉంటే అభ్యంతరాలను తెలియజేస్తూ అనుబంధ పిటిషన్ లేదా కౌంటర్ దాఖలు చేయాలని రామోజీరావు, శైలజ కిరణ్ తరపు న్యాయవాదులు హైకోర్టు ఆదేశించింది. అప్పీళ్ల విచారణార్హతపై ముందు తేల్చి ఆ తర్వాత కేసు లోతుల్లోకి వెళ్తామని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణార్హతపై వాదనల నిమిత్తం తదుపరి విచారణ 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. తమ ఛార్జ్షీట్లను రిజర్వ్ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీ చేసిన ఉత్తర్వులపై రద్దు చేయడంతో పాటు కేసును విచారణకు స్వీకరించేలా ఆ కోర్టును ఆదేశించాలని కోరుతూ సీఐడీ అదనపు ఎస్పీ అప్పీళ్లను దాఖలు చేసిన నేపథ్యంలో ఈ అప్పీళ్లపై బుధవారం జస్టిస్ సురేష్ రెడ్డి విచారణ జరిపారు. ఈ సమయంలో రామోజీ తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ ఈ అప్పీళ్ల విచారణార్హతపై తాము మొదట వాదనలు వినిపిస్తామని తేల్చి చెప్పారు.